కేరళ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్టీల్ మరియు రూరల్ డెవలప్మెంట్ కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేకి విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన బీజేపీ నేతలు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా 2 లక్షల కేజీల గంజాయిని తగలబెట్టిన పోలీసు ఉన్నతాధికారులు. అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని క్రెడాయ్ అధ్యక్షులు కేఎస్. స్టీల్ మరియు రూరల్ డెవలప్మెంట్ కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేకి విశాఖ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, సెయిల్ డైరెక్టర్ కాశీరాజు, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్ బాలరాజేశ్వరరావు తదితర నాయకులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాజువాక కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు తదితరులు ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. కేంద్ర మంత్రితో పాటుగా ఏటీడీ ఎల్పీఎస్ దేవేంద్ర దుబే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేరళ మాట్లాడుతూ సుమారు 8,000 మంది స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన నిర్వాసితులు నష్టపోయారని, వారికి వెంటనే ₹1 కోటి నగదు లేదా 500 చదరపు గజాల నివాస స్థలం కేటాయించాలని, అదేవిధంగా ఉద్యోగస్తులకు పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పి ఎవరైతే భూ నిర్వాసితులు కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా గత సంవత్సర కాలంగా అక్కడ నిరసన ధర్నా చేస్తున్నారు. ఈ రోజుకి 365 రోజులు పూర్తయిన సందర్భంగా వాళ్ళంతా కూడా నిరసనలు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి సింగ్ గారు వచ్చారు. ఆయనకి విశాఖ విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం తరపు నుంచి మేమంతా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి భూములు కోల్పోయి 8,000 మంది ఇప్పటివరకు కూడా నిర్వాసితులయ్యారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశం రాలేదు, అదేవిధంగా ఎటువంటి ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ₹1 కోటి నగదు లేదా 500 గజాల నివాస స్థలం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులకి వేతనాలు పెంచే జీవో పాస్ అయినంత వరకు మరి యాజమాన్యం దాని మీద ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళకి వేతనాలు ఇంతవరకు పెంచలేదు. దాన్ని కూడా వెంటనే పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రి గారికి ఆ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్రరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గాజువాక సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. అనకాపల్లి ఆపరేషన్ పరివర్తనలో భాగంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం కోడూరు గ్రామ శివారులో శనివారం భారీ స్థాయిలో 2 లక్షల కేజీల గంజాయిని తగలబెట్టడం జరిగింది. 5 జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ ఈ గంజాయి తరలింపులో వివిధ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లను గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అండ్ ఎరాడికేషన్. సో గత 1 సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్రాంచ్ బ్యూరో హ్యాస్ ఆల్సో బీన్ mandated to fall down heavily in this clandestine business which is going on since decades. ఇప్పుడు మీరు చరిత్రను చూసినప్పుడు చరిత్రలో గతం 2016-17లో అప్పుడు ఒక ప్రయత్నం చేశారు అంటున్నారు. 3,000 acres వరకు అప్పుడు డిస్ట్రాయ్ చేశారు. కానీ ఈసారి మనం చేసినది 7,552. అది కూడా కరెక్ట్గా మనం జియో ట్యాగింగ్ చేసి లెక్కల ప్రకారంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కూడా టెక్నాలజీ వాడటం దీంట్లో టుడేస్ ప్రోగ్రామ్ హ్యాస్ 2 parts, 2 భాగం ఉన్నాయి. ఒకటి ఈ సీజ్డ్ గాంజా కల్టివేట్ చేసి హార్వెస్ట్ చేసి ఏ గాంజా బయటకు వస్తున్నారు. ఇప్పుడు చూసినప్పుడు ఒడిశాలో 23 డిస్ట్రిక్ట్స్లో ఈ గాంజాది ప్రొడక్షన్స్ ఉన్నాయి. మన వైపు చెప్పాలంటే 2 డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. టు బి ప్రిసైజ్ 11 మండలమ్స్. కానీ ఈ యాక్సెసిబిలిటీ, ఎగ్జిట్ రూట్స్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్
అది ఎక్కువ మన వైపు నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఎక్కువ. కాబట్టి ఎక్కువ పట్టుకునేది మనం స్పెషల్ డ్రైవ్ చేసిన ఈ ప్రాంతం నుంచి, ఆంధ్ర ఒడిశా ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఆ రూట్స్ అన్ని మనం నిఘా పెట్టి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి ఆ కార్యక్రమం కూడా మనం చేసినాము. దానివల్ల లాస్ట్ 1 yearలో ఇంత అమౌంట్స్ మోర్ దెన్ 3 lakh kgs ఆఫ్ గాంజా మనం యాక్చువల్లీ సీజ్ చేశారు. సో దాని ఫలితం మీరు ఈరోజు కనపడుతుంది. This 2 lakh kgs of ganja which will destroy, which was as a product of శ్రీ 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 మాధవస్వామి మహాలక్ష్మి అమ్మవారుల మాఘ పౌర్ణమి సందర్భంగా సిడబ్ల్యూసి గంగవరం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు విశాఖ జిల్లా స్థాయి కబడ్డీ అసోసియేషన్ సారథ్యంలో జిల్లా స్థాయి ప్రో కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి అమ్మవారుల మాఘ పౌర్ణమి సందర్భంగా గంగవరంలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటామని, ఈ సంవత్సరంలో ప్రో కబడ్డీ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువకులు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఇటువంటి స్పోర్ట్స్ రంగాలను వారికి దగ్గర చేయాలని, అలానే యువత ముందు రాష్ట్ర దేశ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. గంగవరంలో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలందరికీ విజ్ఞప్తి, గంగవరం సిడబ్ల్యూసి మరియు సిఐటి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ జరుగుతున్నది. సిఐటి ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతున్నది. అయితే ఎస్పెషల్ శ్రీ శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి తీర్థ మహోత్సవంలో 15వ తేదీ రాత్రి జరుగుతున్నాయి కనుక ఆ సందర్భంగా 13, 14, 15వ తేదీలో ఈ 3 రోజుల పాటు రాత్రులు అలాగే పగలు కూడా టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ గంగవరం గ్రామంలో యువకులందరూ కలిపి చాలామంది స్పోర్ట్స్మెన్స్ ఉన్నారు కనుక వాళ్ళందరినీ పండగ సందర్భంగా చెడు అలవాట్లను వెళ్లకుండా, చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో ఉండాలని శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి మాఘపౌర్ణమి తీర్థమాస సందర్భంగా మరి సిడబ్ల్యూసి సిఐటి వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలు జరుగుతున్నవి. ఈ యొక్క పోటీలు మరి గంగవరంలో ఉండే క్రీడాకారుల కోసం మరి అందరూ ఉద్దేశించి వాళ్ళు ముందుకొచ్చి ఈ యొక్క పోటీలు పెట్టడం జరుగుతుంది. 13, 14, 15వ తారీఖున ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. అదే ఆ యొక్క ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాత ఏంటంటే అదైన తర్వాత స్త్రీ పురుష లేడీస్ కూడా మ్యాచ్లు కూడా ఉంటాయి. అదే మరి మీరు అడిగిన వెంటనే మా జిల్లా సెక్రటరీ గారు అవని, ఇక్కడ సిడబ్ల్యూసి కానీ ఇక సిఐటి వారు కానీ అంటే వాళ్ళందరూ కలిసి మాకు ఎంతో ప్రోత్సహించి ఈరోజు ఇక్కడ రేపు ఆదివారం 13వ తారీఖు నుంచి ఏంటంటే ఓపెనింగ్ అయ్యి 15వ తారీఖు వరకు అంటే మరి పోటీలు జరుగుతాయి. ఈ యొక్క పోటీల్లో సుమారు 40 టీంల వరకు పాల్గొని అందరం కూడా ఉత్సాహించి ఈ యొక్క క్రీడను ఏంటంటే ఈ యొక్క టోర్నమెంట్ని ఎంతో వైభవంగా జరిపిస్తూ సింథటిక్ మ్యాట్ మీద పెట్టలేడుతూ నైట్ అంతా మ్యాచ్ జరుగుతూ ఈ యొక్క కార్యక్రమం మరి చక్కగా జరుగుతాయని మరి గంగవరం ఉండే మొత్తం ఆల్ సంఘాలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జైభీం ఆధ్వర్యంలో ఈ రోజు బొబ్బిలి మండలం మైసూర్ వలస గ్రామ శివార్లలో నాటుసారా బట్టీలను ధ్వంసం చేసి నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 3600 లీటర్ల బెల్లం ఓటను మరియు 40 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేయడం అంది. ఈ దాడుల్లో సిబ్బంది జయరాం, ఆదినారాయణ, చంద్రప్రసాద్లు తదితరులు పాల్గొన్నారు. అదే సార్ గమనించట్లే మీరు. ఓకే ఓకే బాగానే పడుతున్నాయి. ఓకే సార్.
రైల్వే ఉద్యోగుల సొసైటీ సభ్యులు 2015 నుంచి పెండింగ్లో ఉంచిన డివిడెండ్ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఎస్సీ, ఎస్సీసీ, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు డిఆర్ఎం కార్యాలయం వెనుక ఉన్న రైల్వే అర్బన్ బ్యాంక్ వద్ద నిరసన తెలిపారు. డివిడెండ్లు తక్షణమే చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు రాజేష్ బాబు, ఎస్వి రమణ మాట్లాడారు. సొసైటీ ఎన్నికలు జరిగినప్పటికీ డైరెక్టర్లు మాత్రం కొనసాగుతూ 2015 నుంచి సభ్యుల డివిడెండ్లు చెల్లించకపోవడం తమ సొమ్ముకు భద్రత లేదని భావన కలుగుతుందని అన్నారు. తక్షణమే సొమ్ము అయినా చెల్లించాలని లేదా తమ పాస్బుక్లో అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు. మరి డివిడెంట్లు అనేవి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఎంప్లాయ్ అకౌంట్లో మరి కలుపుతూ ఉంటారు. మరి 2015 నుంచి డివిడెంట్లు అయితే కలపటం లేదు. పూర్తిగా డివిడెంట్లన్నీ కూడా మరి మేము ఫిల్ చేయమని చెప్పి అడిగినా సరే బ్లాంక్ పెట్టి మాకు ఇలా ఇచ్చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎవరైతే ఎంప్లాయ్ మరి లోన్ పెట్టారో దాంట్లో కొంత షేర్గా కట్ చేసి ఆ అమౌంట్ని మరి ఇతరత్ర బ్యాంకుల్లో రకరకాల బ్యాంకుల్లో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్లు అవి కూడా ఎంప్లాయీస్ తాలూకా అకౌంట్లో మరి ప్రతి సంవత్సరం కూడా డివిడెంట్ల రూపంలో మరి మాకు పే చేయాలి. పే చేయట్లేదు. అలాగే మరి దీంట్లో మరి మాకు బుక్లో కూడా మరి ఆ అమౌంట్ని ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వకుండా చేస్తున్నారు. మరి ఇందులో ఏం గోల్మాలు జరుగుతుందో ఏంటో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే చాలా కష్టపడి ఇప్పుడు మాకు 2015 నుంచి డివిడెండ్స్ అమౌంట్స్ని కూడా వీళ్ళు బుక్లు ఎంటర్ చేయట్లేదు. 2017లో నుంచి ఇప్పుడు 2022 అయ్యింది. మా యొక్క షేర్ హోల్డర్ యొక్క డిమాండ్ ఏంటంటే వాళ్ళ యొక్క డైరెక్టరే 95 కోట్ల రూపాయలు మా దగ్గర ఉందంటున్నారు. ఆ ఉన్న అమౌంట్ని అకౌంట్లో ఏ అకౌంట్లో ఉంది, ఎందుకు ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి ఉంది? షేర్ హోల్డర్స్కి ఎవరి డివిడెంట్లో చేయవలసిన పనికి లేకుండా వాళ్ళు రిజర్వ్ ఫండ్లో ఉంచవలసి ఒక డైరెక్టర్ కురదా డివిజన్ డైరెక్టర్ గారు చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేసి ఈరోజు ఎంప్లాయీస్ షేర్ హోల్డర్స్ అందరూ కూడా అది సమంజసం కాదు, మాకు రావాల్సిన డివిడెంట్లు ఇమీడియట్గా మా యొక్క బుక్లో ఎంటర్ చేయండి, లేదంటే మాకు అమౌంట్ రూపంలో అయినా సరే షేర్ హోల్డర్కి ఇవ్వాల్సిందిగా మా యొక్క షేర్ హోల్డర్స్ డిమాండ్ చేస్తున్నాం. ఇది అర్బన్ బ్యాంక్ యాజమాన్యాన్ని నిలదీసి అడుగుతున్నామని సభా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సీనియర్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాం సిఎన్డబ్ల్యూలో. ప్రజలందరికీ పారదర్శకంగా ప్రభుత్వం పథకాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు అన్నారు. ప్రజల చెంతనే సేవలు అందించాలనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వార్డుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన 11 మంది వాలంటీర్లకు నియామక పత్రాలను విల్లూరి భాస్కరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమాలు, పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా దీనికి గుణపాఠం చేస్తారు. వివక్ష చూపుతున్న ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో చక్కని గుణపాఠం. ఈరోజు మెజారిటీ ప్రభుత్వం ఉందని చెప్పేసి మా రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా వివక్ష చూపుతూ ఆంధ్ర రాష్ట్రానికే కాదు దక్షిణాది రాష్ట్రాలందరికీ కూడా తీరని అన్యాయం చేస్తున్నారు మీరందరూ కూడా. రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం త్వరలోనే రానున్నది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మెజారిటీ కోసం మీరు ఆ రోజు వస్తారు కదా మద్దతు కోసం, అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ కోసం, సంక్షేమ పథకాల కోసం, ప్రజలందరూ వెల్ఫేర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పిల్లల విద్యా కానుక కోసం, విద్యల కోసం సుమారుగా ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించేంత కరోనా టైంలో కూడా ముందుకి అభివృద్ధిని పారదర్శకంగా పరిపాలన సాగిస్తూ అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల్ని, ప్రజల వెల్ఫేర్ని, ప్రజల తాలూకా సంక్షేమాన్ని కూడా గాలికి వదిలేసి కొందరికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇది సాయిరెడ్డి గారు చాలా గట్టిగా అడగడం కూడా జరిగింది. ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి తెలియజేయడం అయినది. అలాగే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని
తొలిసారిగా నగరంలో ఏషియన్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2022 పోటీలు ప్రారంభమయ్యాయి. స్వర్ణభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పోటీలను సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. ఈ పోటీలలో 6 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆత్మ సంరక్షణకై మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకోవాలని సూచించారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. అలానే సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలను సీఎం జగన్ ఎంతో సానుకూలంగా పరిష్కరించారని సుమన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాడి రత్నాకర్, కోచ్లు, క్రీడాకారులు, పలు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క రెఫరీస్కి, అలాగే ట్రైనర్స్కి, ఇన్స్ట్రక్టర్స్కి వారి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు నగరంలో జరిగాయి. కార్మికుల హక్కులు, సమస్యల సాధన చేయంగా పుట్టుకొచ్చిన యూనియన్ పూర్తి చేసుకున్న 70 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలను కొనియాడుతూ నగరంలో యూనియన్ నాయకులు వేడుకలు నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన యూనియన్ నాయకులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం యూనియన్ గత 70 ఏళ్లుగా రాజీలేని పోరాటం సాగిస్తూనే ఉందని చెప్పారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న సమయంలో యూనియన్ మనుగడలోకి వచ్చిందని, అప్పటి నుంచి నేటికి పోరాటాలు చేస్తూ కార్మికులకు బాసటగా నిలుస్తుందని అన్నారు. మా 1104 యూనియన్ ఆవిర్భవించి 72 సంవత్సరాలు పూర్తయి 73వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటూ 1104 యూనియన్ కుటుంబ సభ్యులకు, కార్మికులకు, కార్యకర్తలకు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క 1104 యూనియన్ ఎన్నో ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా విద్యుత్ సంస్థలో పనిచేసిన ఉద్యోగుల విస్తృత ప్రయోజనాల పరమావధిగా ఎన్నో త్యాగాలు ముళ్ళబాటులో పయనించి రక్తాలు చిందించి ఈనాటి యువతరానికి పంచపక్ష పరిమాణాలు పెట్టినటువంటి ఘన చరిత్ర గల 1104 యూనియన్ నాటి కార్మికులను, కార్యకర్తల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున 1104 యూనియన్ చరిత్ర ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1950వ సంవత్సరానికి ముందు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ఎడల నాటి యాజమాన్యం అత్యంత హేయంగా, అత్యంత విజయయాత్ర కొనసాగించినటువంటి సందర్భం. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకుండా, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘానికి అనుబంధంగా లేకుండా కార్మికుల కొరకు, కార్మికుల చేత కార్మిక సేవే పరమోధర్మంగా ప్రవహించి పనిచేస్తున్నటువంటి ఏకైక కార్మిక సంఘం భారతదేశంలో కేవలం 1104 యూనియన్ని గర్వంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేటి కార్మికులు, కార్యకర్తలు కూడా వారి యొక్క స్ఫూర్తిని, నాటి కార్మికులు, కార్యకర్తలు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో విస్తృతమైన ఉద్యోగుల ప్రయోజనాల పరమావధిగా చేస్తున్నటువంటి ఈ యొక్క దశల వారి ఆందోళన కార్యక్రమం కూడా విజయవంతం చేసే వరకు కూడా కంకణబద్ధలై పనిచేస్తామని మీ ద్వారా ఇటు ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో సినిమా పరిశ్రమకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పడం స్వాగతిస్తున్నామని విశాఖ సినీ డిస్ట్రిబ్యూటర్లు వంశీ కిషోర్, సురేష్, వేగి వీర్రాజు, జగదాంబ జగదీష్లు తెలిపారు. జగదాంబ థియేటర్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖలో సినిమాలు తీయటం వలన పర్యాటక రంగం, హోటల్స్, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని అన్నారు. సినిమాల చిత్రీకరణకు విశాఖ ఎంతో అనుకూలమైన ప్రదేశమని, గతంలో విశాఖలో నిర్మించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. విశాఖలో సినిమా పరిశ్రమకు తగినంత ప్రోత్సాహకాలు ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో రానున్న రోజుల్లో విశాఖలోని సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మేము సుమారు 1.5 మంత్ బ్యాక్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరు నాని గారి ద్వారా సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యల్ని విన్నవించుకున్నామండి. మేము మెమరాండం ఇచ్చాము. అప్పుడు కొద్దిగా అడ్మిషన్ రేట్స్ మీద వాటి మీద సహకరించి ఇండస్ట్రీ డెవలప్మెంట్కి కోఆపరేట్ చేయండి అని వారు పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారితో చర్చించి మేము ఊహించిన దానికంటే చాలా మంచి రాయితీలు తీసుకొచ్చారండి. మేము ఊహిస్తున్న రేట్లు అయితేనేంటి, అవే కాకుండా విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఇక్కడ షూటింగ్లు చేసుకోవడానికి అనువుగా స్టూడియోలు కట్టేదానికి ప్లేసు, అట్లాగే జూబ్లీ హిల్స్లో ఎట్లాగైతే ఫిల్మ్ నగర్ వచ్చిందో అట్లా ఇక్కడ కూడా గృహ సముదాయాలు అవి వచ్చేటట్టు మరియు అనేక రీతమైన రాయితీలన్నీ ప్రకటించారు. సో అవన్నీ వచ్చాక సినిమా ఇండస్ట్రీ చాలా బాగా జరుగుతుంది, ఏపీలో మంచి డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తూ మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అదేవిధంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ పేరు నాని గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వారి కృషితోనే ఇవాళ మాకు ఇవన్నీ కూడా అయినాయండి. సో వారిద్దరికి ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రత్యేకంగా ప్రెస్ దగ్గర రావడం కారణం అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అండి విశాఖపట్నం జిల్లా నుంచి. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ఒక సినిమా హబ్గా తయారు చేయడానికి, ఇక్కడ స్టూడియోస్ కట్టుకోవడానికి మరియు ఇంకా సినిమా షూటింగ్ సంబంధించి అన్ని వసతులు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం. విశాఖపట్నం అనేది 9th రిచెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఒక పక్క కొండలు, ఓ పక్క ఔటర్ హార్బరు, ఓ పక్క అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని క్రెడాయ్ అధ్యక్షులు కేఎస్ఆర్కే రాజు కోరారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలో అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగం కూడా ఒడిదుడుకులను ఎదుర్కొందని, సిమెంట్, ఐరన్, ఇసుక రేట్లు పెరగడం వలన నిర్మాణ రంగంపై ప్రభావం పడిందని తెలిపారు. నిర్మాణ సామాగ్రి రేట్ల పెరుగుదల ప్రభావం బిల్డర్లపై పడిందని, కావున రిజిస్ట్రేషన్లు, భూముల విలువకు యథాతథంగానే కొనసాగించాలని కోరారు. భవన నిర్మాణ సామాగ్రి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రైస్ హైక్ విపరీతంగా పెరగటం, 500 రూపాయల దాకా ఎస్ఎఫ్టీకి పెరగటం వల్ల మాకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయండి. మీకు తెలుసు, గత 10 రోజుల్లో కూడా సిమెంట్, స్టీల్ మళ్ళీ విపరీతంగా పెంచడం, అలాగే మిగతా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, శానిటరీ ఐటమ్స్ విషయంలో కానీ ప్రతి ఐటెంలోని మాకు రేట్లు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క రిజిస్ట్రేషన్ విషయంలో కూడా మాకు ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ కూడా ఏప్రిల్ 1 నుంచి ల్యాండ్ వాల్యూస్ పెరుగుతున్నాయని చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ జీపీఏ విషయంలో కానీ, ఈ యొక్క డెవలప్మెంట్ కమ్ జీపీఏ విషయంలో కానీ గతంలో మాకు 1% మాకు కలెక్ట్ చేసేది, ఈరోజు 5% కూడా తీసుకోవడం జరగడం వల్ల మాకు అదనపు భారం మా యొక్క బిల్డర్స్ మీద పడటం జరుగుతుందండి. ఈ అన్ని విషయాలని మీరు పరిగణలోకి తీసుకుని ఈ యొక్క సమస్యల్ని మీరు ప్రభుత్వానికి తెలియజేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హైయర్ బడ్జెట్లో ఉన్నవాడు 10% మ్యాక్సిమం ఉంటారు. ఉన్న 90% మిడిల్ క్లాస్ గ్రూపే కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక బడ్జెట్లో వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక ప్రాజెక్ట్, ఒక ఫ్లాట్ కొనుక్కుందామనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి ఈ సడన్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ విషయంలో ఇంత హైక్ రావడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి దీని మీద దృష్టి సారించి ఒకవేళ కనుక రేట్లు పెంచినా, ల్యాండ్ కాస్ట్ పెంచినా కూడా మేము గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నాం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏదైతే ఉందో పర్సెంటేజ్ 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, దాన్ని తగ్గించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దానివల్ల 2 రకాలైన బెనిఫిట్స్. కొనుక్కున్న కన్సూమర్స్ కొనుక్కోవడానికి ఎక్కువగా ముందుకు వస్తారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువే కాబట్టి తప్పడం ముందుకు వస్తారు ఒకటి. రెండోది సెకండ్ అంటే లైక్ చూసారా మనకి వైట్ అమౌంట్, సెకండ్ అమౌంట్ ఇలాంటివన్నీ లేకుండా, ఇబ్బందులు లేకుండా అందరూ. వార్తల్లో ముఖ్యాంశాలు మరొకసారి. స్టీల్ మరియు రూరల్ డెవలప్మెంట్ కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేకి విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన బీజేపీ నేతలు.
ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా 2 లక్షల కేజీల గంజాయిని తగలబెట్టిన పోలీసు ఉన్నతాధికారులు. అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని క్రెడాయ్ అధ్యక్షులు కేఎస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.